ఏమంటారు సార్? చెప్పేది అనేది ఏం లేదు. అది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు గుడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు, ఏమి లేవు. ఏం లేదు, మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలియాలి ఎందుకు జరిగిందని. మనం 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం ఎంపీ అరేంజ్ చేసినది అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది పాపం, 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై దే హావ్ టేకెన్. ఆమె మీద ఉన్న కోపంతో జరిగిందా సార్? మీ మీద ఉన్న కోపం? నేనంటే చెప్తాను, ఆమె మీద ఏం కోపం ఉంది, ఎందుకంటే ఎంపీ మీద మరి ఎందుకు చేస్తాను. అంటే మీ ఇంటి పైన వచ్చి రాళ్ళతో దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు నాకే అర్థం కావటం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాలు వల్ల కొట్టడం ఏంటి? ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టిందంట, వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, వీళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళకు గో బ్యాక్ అనేది. అంటే దేనికోసం ఏమైనా అర్థం ఉందా చెప్పేది? అంటే ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏంటి కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించా ఏది లోకేష్ యోగలకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టరా? ఘటన పైన మీరైనా పోలీసులకు కంప్లైంట్ చేశారా? పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభము? పార్టీ ప్రతిష్టను దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకో, హాస్పిటల్లో ఇచ్చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్న. నేనన్నా వద్దు, అవసరం లేదు. మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగదార్చదని కేసులు పెట్టలేదు సార్. ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీ చేతులకు గాయాలైనాయి సార్ మిమ్మల్ని? ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ అంతా వాళ్ళ విగ్రత వదిలిపెడుతున్నాం మనం. ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసారా సార్? నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలే. మా నాయనలో 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము. 1955 నుంచి ఉన్నాము. ఎప్పుడు ఇటువంటిది చూడలేదు, ఎప్పుడు జరగదు. హైకమాండ్ చూసి తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకపోతే మరి హైకమాండే కాదు. మీరు కంప్లైంట్ చేశారు సార్? ఇంకా హైకమాండ్కి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవ్రీ న్యూస్ విల్గో. బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు, అన్ని పరిశీలిస్తారు. ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు, మాట్లాడినా. పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను. ఎంతమంది వచ్చినారు సుమారు? 70-80 మంది, మొత్తం 100 మెంబర్స్ అనుకున్నారు వాళ్ళు. రూల్స్ అంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ విజువల్స్ రూల్స్ అంటే ఇంకా 100 మంది. యూ వాంట్ ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని. 2 hours హవాక్ క్రియేట్ చేశారు ఆడ. ఇష్యూ నేషనల్ ఛానల్లో కూడా ఇష్యూ అవుతుంది సార్. ఫర్దర్గా ఏముంది? అధిష్టానం ఉంది, బాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమవుతుందో మనం చెప్పలేము, ఎట్లుంటుందో. ఒక అధికార పార్టీ అందరికి ఉండాలి. ఈరోజు లేక 5 సంవత్సరాలు కష్టపడి అంతో పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాటించి ఈరోజు వచ్చి 1 year సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది? ఏం తేడా ఉంటుంది? 5 ఏళ్ళు లీడ మేము బయటకు పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు లీడ మమ్మల్ని బయటికి పోనీయకుండా. అంటే బయటికి పోకుండా, పాదయాత్ర దీనికి పోకుండా, స్ట్రైకులు చేయకుండా, దేనికి చేయకుండా పోలీసులతో నిర్బంధించేటోళ్ళు. అదే 5 ఏళ్ళు చూసాము. ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో. కార్యక్రమం ఏంటి? సుపరిపాలన. జరిగింది ఏంటి? ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి? ఓకే సార్.